Hey guys, welcome to Kabarlo with Pooja and welcome back to one more vlog. నిన్న వ్లాగ్ చూసుంటారు కదా, లాస్ట్ వ్లాగ్ మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసాం కదా అండ్ హోప్ఫుల్లీ మీకు ఆ వ్లాగ్ నచ్చిందని అనుకుంటా. సో ఆ వ్లాగ్ చూసాక ఈరోజు నెక్స్ట్ డే అనమాట. టైమ్ 8:50 అవుతుంది. ఇప్పుడైతే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాం, కోర్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 15 minutes అంట. ఇది వేరే కోర్ట్, ఎప్పుడు వెళ్ళేది కదా వేరేదనమాట. సో 15 minutes పడుతుంది. సో ఇప్పుడైతే అందరం వెళ్తున్నాము అండ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము. సో అన్నీ చూపిస్తాను ఎప్పట్లానే. సందీప్ ఇప్పుడే లేసాడు. సరిపోయింది. ఏం చేస్తున్నా పాప? దోశలు వేద్దామని ట్రై చేస్తున్నా, కానీ ఇది స్టవ్ హ్యాండ్ ఇస్తుంది. ఆంటీ పాయసం చేశారు, స్మెల్ అయితే చాలా బాగుండింది. అండ్ నేను రోజెస్ ఇచ్చాను ఆంటీకి, ఇక్కడ పెట్టారు. బాగుందో కదా క్యూట్గా. గేమ్ ఆడొచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ చేశాక అందరం ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసి వెళ్దాం అనుకున్నాం బయటకు. అయితే ఆంటీ అయితే ఒక సైడ్ దోశలు వేస్తున్నారు, వేడి వేడిగా తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోతాను. వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాము వేడిగా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఫ్లవర్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది. నేను తులిప్ ఫెస్టివల్ అనుకున్నాను, తులిప్ ఫెస్టివల్ కాదంట. ఎందుకంటే ఇప్పుడు తులిప్స్ ఉండవంట. సో ఏదో ఫ్లవర్స్ ఉంటాయి, ఏం ఫ్లవర్స్ అని నాకు కూడా తెలియదు. చూద్దాం. అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇప్పుడు ఒక 40 minutes డ్రైవ్ అయితే ఉంటుంది. సో చెప్పా కదా ఫ్లవర్స్ ఉంటాయి అనేసి, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్ లో పర్చేస్ చేసాము, కాకపోతే ఓన్లీ 4 tickets తీసుకున్నాము. ఇక్కడ 1 ticket తీసుకుంటాం మళ్ళీ. సో టోటల్ 5 ఉన్నాం కాబట్టి ఒక టికెట్ అయితే ఇప్పుడు తీసేసుకుంటాం. ఓకే, దాంట్లో క్యూఆర్ టికెట్స్ తీసుకున్నాక ఇదే అనమాట ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఎంట్రన్స్ ఇటే, ఎగ్జిట్ కూడా ఇటే అంట. నువ్వు వెళ్ళిపో ఫస్ట్. మేజ్ ట్రై చేస్తుంది ఎందు. సో చూసారు కదా, ఇలా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ట్యూలిప్స్ కి కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి, అంటే కలర్స్ కూడా భలే పెట్టారనమాట. సో ఇక్కడైతే చాలా పిక్చర్స్ తీసుకున్నాం అందరం. ఇక్కడ కూడా చాలా బాగుంది. అదే మధ్యలో ఏదో లైట్ షో అనుకుంటా, నైట్ ఫోటో. ఈ ఏంటి చూసా, బొల్లో ఉన్నాయి అసలుకి కదా. మిరపకాయ ఇవన్నీ చూసారా, ఎన్ని మిరపకాయలు. నేను ఫ్లవర్ ఫ్లవర్ అనుకున్నా ఏదో.
ఇది ఇక్కడ సన్ఫ్లవర్ ఉంది. ఇది బాగాలేదమ్మా. అదిగో అదిగో మధ్యలో ఉంది ఇంకోటి. అక్కడ ఉన్నాయి చూడు. అరే ఇక్కడ భలే ఉన్నాయి. పెద్ద పెద్ద కనమ్మా ఒకటి పెట్టుకోరు, ఇట్లా దగ్గరికి పెట్టుకో, అది దగ్గర తీసుకో, ఇట్లా దాని సైడ్కి లాగా, నువ్వు కూడా ఇందులాగా లాగా సైడ్కి లాగా నీ దగ్గర పెట్టుకో. పీస్ ఉన్నాయి బట్ జాగ్రత్త. అన్ని పీస్ ఉన్నాయి. నాకు ఇంకొక పువ్వు కావాలి. అంగో దాని ఇంకొక పువ్వు కావాలంటే వచ్చింది ఎవరిని వేసాలు. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అంటే దగ్గర ఇది 15 minutes డ్రైవ్ అనమాట. సో స్కై హైకి వచ్చాం జస్ట్ నవ్వు. సో ఇది డాండెనాంగ్ లో ఉందన్నమాట. సో ప్రెసెంట్ అయితే కార్ పార్క్ లోనే ఉన్నాము. అండ్ థింగ్స్ టు డూ అనేసి ఇట్లా ఇస్తారనమాట మ్యాప్ లాగా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి వెళ్ళగానే మనకి ద జైన్స్ చైర్ అనేసి ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చాలా పిక్చర్స్ తీసుకున్నాం అందరం. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ పైకి వెళ్తాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. కెమెరా అసలు జస్టిసైజ్ చేయదు, అంత బాగుంది, బ్యూటిఫుల్. సిటీ కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి దూరంగా. యాక్చువల్లీ క్లైమేట్ బాగాలేదు ఇక్కడ. సో ఇది విష్ ట్రీ అన్నమాట. అండ్ లోపల విష్ వెల్లు ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో స్టోరీ ఉందంట. అంటే ఒక ఫాదర్కి సన్నో డాటర్ ఎవరో మిస్ అవుతారు. అక్కడికి వచ్చి బాధతో ఇక్కడ ఏదో కోరిక కొడతాడంట. సో అది తర్వాత ఇక్కడ కోరిక కోరిన తర్వాత దొరుకుతారంట వాళ్ళు. ఇది దాని గురించి ఇక్కడ ఉంటుంది. ఓ హిస్ ఫాదర్ సర్చ్డ్ ఎవ్రీవేర్. అంత ఇది ఉందిగా దీనికి. అన్నీ చూసేసాక కార్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్లే ముందు ఇక్కడ ఆగి మళ్ళీ చూసామన్నమాట వ్యూ అంతా. ఆ సన్లైట్ చూడండి, ఆ రేస్ గానీ భలే ఉంది కదా చూడ్డానికి. మార్నింగ్ చూపించా కదా పాయసం అని చెప్పేసి, ఇదే అనమాట. ఆంటీ ఏంటంటే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చారు. అంటే మేము ఇంట్లో తినలేదు, సో ప్యాక్ చేశారనమాట ఆంటీ. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు, నిజంగా చెప్తున్నా. సేమియా పాయసమే కాకుండా ఇది కూడా నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు, అంత బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాము, ఫుల్ అలసిపోయాము, మామూలు అసలు బాగా అలసిపోయాము. ఇంటికి దగ్గరలో పౌండర్స్ అనేసి ఒక షాప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట డిన్నర్ చేయడానికి. అంటే అక్కడ బర్గర్ బాగుంటది అనమాట. బట్ ఏంటంటే ఆర్డర్ చేశాక చాలా టైంకి ఫుడ్ సర్వ్ అవుతుంది, అదే మైనస్ అనమాట ఇక్కడ. సో ఇంకా తినేసి మంచిగా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇందు ఏంటంటే ఫెనల్ సీడ్స్ వేసి ఏదో టీ ఇచ్చిందనమాట. సో వేడిగా తాగుతున్నాము. అండ్ ముందు రోజు నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేస్తే అది చూస్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ తర్వాత ఏంటంటే ఒక మూవీ కూడా చూసాక ఇంక అందరం పడుకున్నాం అనమాట. మూవీ పేరైతే గుర్తులేదు కానీ ఏదో హారర్ మూవీ, అదైతే బాగా గుర్తుంది. అదే అనుకున్నా నేను. వేడి చేస్తారు కదా, సో దీంట్లో రైతా వేసుకుంటారు కొంచెం.
ఆల్మోస్ట్ 2:30 to 3 అవుతున్నట్టుంది. ఏదేమైనా గానీ తినేటప్పుడు టీవీ మాత్రం ఆడుతూ ఉండాలన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ ఎవరికైనా గానీ. అవునా కాదా కామెంట్స్ లో చెప్పండి. తినేసాక మోనోపోలీ స్టార్ట్ చేసాం ఆడడము. స్ట్రైట్ 3 hours అనమాట. కూర్చున్న వాళ్ళం కదలకుండా ఆడుతూనే ఉన్నాము. అండ్ ఈలోపు ఆంటీ ఏంటంటే బూరెలు చేశారనమాట. వెదర్ చల్లగా ఉండింది, అసలు వేడి వేడిగా తింటుంటే స్వర్గంలా ఉంటుంది అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే. అయినా కూడా గేమ్ ఆపలేదన్నమాట, ఆడుతూనే ఉన్నాం. ఇది తిన్నామా, ఈ లోపు మళ్ళీ ఆనియన్ పకోడా. అస్సలు ఫుల్ స్టమక్ అయితే నిండిపోయింది అనమాట, తినలేకపోయాం. సో గేమ్ అయితే కాసేపు ఆడేసి ఇంకా క్లోజ్ చేసేసాం అనమాట. తర్వాత మేము మా ఇంటికి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. కానీ 2 days అసలు టైం త్వరగా అయిపోయింది అనమాట. అసలు బోరే కొట్టలేదు, చాలా బాగా టైం స్పెండ్ చేసాం అనమాట అందరము. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే అనమాట. నో డిన్నర్ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ స్టమక్ ఫుల్ ఉంది. సో ఈ వ్లాగ్ లో 2 మంచి ప్లేసెస్ చూపించా కదా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా. సో డెఫినెట్లీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఛానల్ ని. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఫ్రీ సబ్స్క్రైబ్ చేసేయండి, ఓకేనా? సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.